ఈ ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా మన ఛానల్ మేనేజింగ్ పార్ట్నర్స్ అయినటువంటి శ్రీ తోటా శివరామకృష్ణ గారిని, అలాగే శ్రీ కాగిత గోపాలకృష్ణ గారిని వేదిక మీదకి వచ్చి ఈ కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా కోరుతున్నాం. మా విన్నపాన్ని మన్నించి వచ్చిన అతిథులకు, విలేకరులకు, మాకు యాడ్స్ ఇచ్చి సహకరించిన వ్యాపారస్తులకి, వచ్చిన అందరికీ మన ఛానల్ తరఫున ధన్యవాదాలు చెప్తున్నా. మేము గత 7-8 సంవత్సరాల నుంచి ఒక లోకల్ ఛానల్ కోడుముక్కల, వల్లూరు, ఒయ్యూరు ఈ 3 మండలాలకి ఒక లోకల్ ఛానల్ ఒకటి పెట్టి ఒక న్యూస్ మా స్థాయిలో మేము ఒక న్యూస్ కూడా ప్రజెంట్ చేస్తున్నాం. అయితే ఈ న్యూస్ కూడా జనాదరణ బాగా ఉంది. ఎందుకంటే ఈ లోకల్లో ఉన్నటువంటి వాళ్ళు ఈ దగ్గరలో ఏం జరిగింది ఏంటనే విషయం చూడడం కోసం మా న్యూస్ని కంపల్సరీ చూస్తారు. అయితే మేము కొన్ని విలువలకి కట్టుబడి మేము ఎక్కడ రాజీ పడకుండా వీలున్నంత వరకు మేము ఈ ఛానల్ నడుపుతూ ఈ ప్రేక్షకులకి ఒక మెరుగైన సిగ్నల్ అందించడం కోసం ఒక ప్రయత్నం చేస్తున్నాం. ఈ కార్యక్రమానికి పిలవగానే చేసినటువంటి నగర ప్రథమ పౌరులు, చైర్మన్ గారు అయినటువంటి పూర్ణచంద్రరావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. అలాగే మా ఆసియా ఖండంలోనే ఒక గుర్తింపు కలిగినటువంటి కేసీపీ షుగర్ ఫ్యాక్టరీ CEO గారు అయినటువంటి వెంకటేశ్వర గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. వారికి రామకృష్ణ చైర్మన్ గారు కూడా ఓకే ఇస్తారు. మా సిటీ కేబుల్ సంస్థల అధినేత అయినటువంటి ఒట్లూరి సాయిబాబు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. వారికి ఓకే ఇస్తారు. నా ప్రియ మిత్రులు, నేను ఊరు వచ్చిన దగ్గర నుంచి నాకు ఆప్తులు, ప్రియమిత్రులు అయిన నాని గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. వారికి రామకృష్ణ గారు ఓకే ఇస్తారు. ఈ సిటీ కేబుల్ అసలు ఫస్ట్ ఈ సంవత్సరం ఎందుకు వేద్దాం అనుకున్నామంటే ఒక థాట్ రామకృష్ణ గారి నుంచే వచ్చింది. నేను ఇంత కార్యక్రమం పెట్టడానికి కూడా గల కారణం ఏంటంటే రామకృష్ణ గారు చాలా ఒక సమాచార రంగంలో వినోదాన్ని చూపించడంలో ఒక విప్లవాత్మకమైనటువంటి అడుగు ఆ కాలంలోనే వేసి ఆయన ఈ సమాచార రంగాన్ని బాగా ముందుకు వెళ్ళడం కోసం బాగా అంటే మొదటి మెట్టుగా ఆయన అయ్యారు. ఆయన అంటే నేను కొత్తగా ఒక 7 సంవత్సరాల క్రితమే అయినా ఆయన గురించి చనిపోయిన కాడి నుంచే నాకు తెలుసు. అంటే నాకు తెలిసినంత వరకు రామకృష్ణ గారు ఉండి ఉన్నట్లయితే ఇట్లా ఉండేది కాదు కేబుల్. అంటే ఇంకా చాలా మెరుగ్గా చాలా గొప్పగా ఉండేది. ఆయన చనిపోవడం కొంత వెనకపట్టు పట్టింది. ఆయన ఆ కాలంలోనే చాలా విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొచ్చారు రామకృష్ణ గారు. ఆయన్ని క్యాలెండర్లో ఒకే క్యాలెండర్గా వేద్దామని చెప్పేసి అనుకున్నటువంటి నేను, ఆయన దృష్టిలో పెట్టుకుని వేద్దాం అనుకున్న నేను అలా కాదు, ఇంకా కొన్ని సంఘటనలు మా కేసీపీ ఇక్కడ దగ్గరలో ఉంది, ఆసియా ఖండంలోనే అతి పెద్దదైన కేసీపీ, మరి అటువంటి వాటిని తీసుకొని తర్వాత
ఎంతో ఎదురు తిరిగి మాలాల గురించి మనందరికీ తెలుసు. అలాగే సత్యార్థి నోబెల్ బహుమతి గ్రహీతలు వాళ్ళను కూడా వేస్తే బాగుంటుందని, అలాగే మొన్న మధ్య బాపు గారు చనిపోయారు, ఆయన కూడా గొప్ప చిత్ర కళాకారులు, చిత్ర దర్శకులు, ఆయన్ని కూడా వేస్తే బాగుంటుందని ఇలా కొన్ని ఐటమ్స్ని ఎంచుకొని ఒక క్యాప్షన్ కూడా ప్రతిదానికి ఒక క్యాప్షన్ ఇచ్చాను. నా ఒక రామకృష్ణ గారికి ఇచ్చిన క్యాప్షన్ మాత్రం నాదే. నా మనసులో నుంచి వచ్చిన భావాలే నేను రామకృష్ణ గారికి ఒక్కడికే నేను ఆ క్యాప్షన్ని తయారు చేశాను. మా సిటీ కేబుల్ గురించి, అభివృద్ధి గురించి సూచనలు సలహాలు ఇచ్చి మమ్మల్ని ఇంకా ముందుకు నడపాలని చెప్పేసి నేను కోరుకుంటా ఉన్నాను. ఇప్పుడు మహిళా తల్లులందరికీ నా హృదయపూర్వక నమస్కారం. మన ఈ చిన్న గ్రామంలో ఇంత గొప్ప కార్యక్రమం జరగటం చాలా సంతోషం. చిన్నబాబు గారు చెప్పినట్లు దేశంలో ఈ 50-60 సంవత్సరాల్లో దాదాపు అన్ని రంగాల్లో విప్లవాత్మకమైనటువంటి మార్పులు వచ్చిన సంగతి మనందరికీ తెలుసు. దాంట్లో ముఖ్యంగా సమాచార రంగం, అటు పత్రికలు కానివ్వండి, ఎలక్ట్రానిక్స్ మీడియాలో ప్రపంచం మొత్తం మీద జరిగినటువంటి అభివృద్ధి ఒక ఎత్తు అయితే, మన దేశంలో జరిగినటువంటి అభివృద్ధి దానికి మించి ఎన్నో రెట్లు జరిగిన సంగతి మనందరికీ తెలుసు. దానివల్ల ఈరోజు మన రాష్ట్రంలో, దేశంలో దాదాపు ఎంతో మారుమూల గ్రామంలో ఉండేవారు, బాగా చదువు లేని వారి దగ్గర నుంచి చదువు ఉన్నంత వరకు కూడా రాష్ట్ర రాజధాని అవ్వచ్చు, అలాగే దేశ రాజధాని అవ్వచ్చు, అటు రాజకీయ పరంగా కానివ్వండి, పారిశ్రామిక పరంగా కానివ్వండి, ఇంకా అన్ని రంగాల్లో జరిగేటటువంటి అన్ని మార్పులు చేర్పులు సాయంత్రానికి, ఇంకా చెప్పాలంటే క్షణక్షణంలో కూడా జరిగేటటువంటి మార్పులు చేర్పులు చెప్పేటటువంటి యంత్రాంగం, అటు పత్రికలు అవ్వచ్చు, ఎలక్ట్రానిక్స్ మీడియా వాళ్ళు అవ్వచ్చు, తెలుసుకునేటటువంటి అభిలాష ఉన్నటువంటి పెద్దలను మనం గడిచిన ఎన్నో సంవత్సరాల నుంచి చూస్తున్నాం. ఇది ఇంత అభివృద్ధి జరగడం చాలా సంతోషం. దీనివలన వీటిని మనం చక్కగా ఉపయోగించుకున్నట్లయితే కనుక మనం ఏ రంగంలో, ఎక్కడ, ఏ గ్రామంలో లేదా ఏ పట్టణంలో ఉన్నా, అటు విద్యార్థి దశ నుంచి ఒక ఉద్యోగిగా లేదా రైతుగా, వ్యాపారస్తుడిగా తెలియనటువంటి విషయాలను మనం తెలుసుకొని మనం ఉన్నటువంటి రంగంలో అభివృద్ధి చెందడానికి తప్పకుండా ఎలక్ట్రానిక్స్ మీడియా బాగా ఉపయోగపడుతుందని చెప్పేసి నేను నమ్ముతున్నాను. మరి అలాగే మన గ్రామంలో కూడా మరి ఎన్నో సంవత్సరాల నుంచి ఈ యాజమాన్యం మరి మన ఉయ్యూరు పరిసర ప్రాంతాల్లో జరిగేటటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు అవ్వచ్చు, సమస్యలు అవ్వచ్చు, మరి ఇవన్నీ కూడా అటు సమస్యలైతే ప్రజల పేదవాడి సమస్యలు అటు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకి వివిధ ప్రజాప్రతినిధుల ద్వారా తెలియచెప్పడానికి మరి ఈ ఛానల్ ద్వారా మరి బాగా అభివృద్ధి జరిగిందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అలాగే ఇంకా వాళ్ళు విలువలతో కూడినటువంటి అభివృద్ధి కావాలి అని చెప్పేసి యాజమాన్యం కోరుకుంటుంది. మరి అదే విలువలతో రాబోయే సంవత్సరాల్లో కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజల సహాయ సహకారాలతోటి ఇంకా బాగా ఈ ఛానల్ అభివృద్ధి చెందాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అలాగే 2014 సంవత్సరంలో మన రాష్ట్రంలో, దేశంలో, ప్రపంచంలో ఎన్నో మార్పులు సంభవించాయి. ఎన్నో సమస్యలు ముఖ్యంగా మన తెలుగు ప్రజలు మరచిపోలేని విధంగా మనకు జీవితాంతం గుర్తుండిపోయే సంఘటనలు చాలా జరిగాయి. దాంట్లో రాష్ట్ర విభజన అవ్వచ్చు, హుద్హుద్ తుఫాన్ అవ్వచ్చు, ముఖ్యంగా మన గ్రామ పరిసర ప్రాంతాలు చూసుకున్నా కానీ దాదాపు 80 నుంచి 90 రోజుల వరకు కూడా ఇక్కడ అందరూ కూడా మనం వ్యవసాయం ద్వారా జీవనం సాగిస్తున్నాం. 80 నుంచి 90 రోజులు మనకు విపరీతమైనటువంటి ఎండలు ఉండటం, వర్షాలు లేకపోవటం, మరి బోరు బావులు ఎండిపోవటం, ఉన్న బోరు బావులకి కరెంటు కూడా సరిగా లేకపోవటం ఇత్యాది సమస్యలతోటి వ్యవసాయం కూడా దెబ్బతిన్న సంగతి మనందరికీ తెలుసు. అలాగే ప్రపంచం మొత్తం మీద కూడా ఎన్నో పెను మార్పులు, ముఖ్యంగా పర్యావరణ పరిరక్షణ మనందరం కూడా సరిగా చేసుకోలేకపోవడం వలన మరి కొన్ని చోట్ల అత్యధిక ఉష్ణోగ్రతలు ఉండటం, అత్యల్ప ఉష్ణోగ్రతలు ఈ సంవత్సరం ప్రపంచం మొత్తం మీద ఉన్న సంగతి మనందరికీ తెలుసు. అలాగే మలేషియాలో దాదాపు 3 విమానాలు నిన్నగాక మొన్న విమానంతో కొలుపుకుంటే కనుక 3 విమానాలు, మలేషియా విమానాలు కూలిపోయే సంఘటనల నుంచి మరి
మొన్నటికి మొన్న పాకిస్తాన్లో జరిగినటువంటి మరి కాల్పులు కానివ్వండి, ఈ విధంగా 2014 సంవత్సరంలో నేను అనుకోవటం మనతో పాటు ప్రపంచంలో చాలా మంది మర్చిపోలేని సంఘటనలు చాలా జరిగాయి. మరి 2015వ సంవత్సరంలో ఎప్పుడైతే మనకు చేదు అనుభవాలు ఉంటాయో, ఎప్పుడైతే మనకు ఎక్కువ సమస్యలు వస్తాయో, ఆ సమస్యలన్నింటినీ కూడా మనం మంచి అవకాశాలుగా మార్చుకొని మనల్ని మనం ప్రపంచంలో జరిగే మార్పులు చేర్పులకి అనుగుణంగా మార్చుకొని మంచి క్రమశిక్షణతోటి చక్కటి ప్రణాళికలు వేసుకున్నట్లయితే తప్పకుండా మనం ఎవరు ఏ రంగంలో అభివృద్ధి చెందాలని కోరుకుంటారో, ఎవరు ఏ స్థానంలో ఉండాలని చెప్పేసి కోరుకుంటారో తప్పకుండా ఆ స్థానంలో మరి క్రమశిక్షణతోటి ప్రణాళికను ఆచరణలో పెట్టినట్లయితే తప్పకుండా ఆ స్థానాల్లో ఉంటారని చెప్పేసి నేను నమ్ముతూ 2015వ సంవత్సరంలో మరి ఉయ్యూరు పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా, ముఖ్యంగా రైతు సోదరులు అందరికీ, వారి కుటుంబ సభ్యులందరికీ కూడా భగవంతుడు మంచి ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని, సుఖాన్ని, సంతోషాన్ని ప్రసాదించాలని చెప్పేసి భగవంతుని ప్రార్థిస్తూ అందరికీ కూడా 2015వ సంవత్సరం నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇంత గొప్ప కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు ఈ యాజమాన్యం వారందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. ఇప్పుడు నా సహచర వ్యాపార భాగస్వామి అయినటువంటి రామకృష్ణ గారు కూడా 2 విషయాలు. మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి వచ్చేసినటువంటి విజయవాడ సిటీ కేబుల్ మేనేజింగ్ డైరెక్టర్ అయినటువంటి పొట్లూరు సాయిబాబు గారికి, అట్లాగే మన షుగర్ ఫ్యాక్టరీ సిఇఓ గారికి, మన మున్సిపల్ చైర్మన్ అయినటువంటి సోమచంద్రరావు గారికి, అలాగే మా ప్రియమిత్రులు నాని గారికి, అట్లాగే ఇక్కడ ఇచ్చేసినటువంటి నగర ప్రముఖులు, పెద్దలు, మా ఆపరేటర్ మిత్రులు, అలాగే వ్యాపారవేత్తలు అందరికీ కూడా మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, మేము అనేక సంవత్సరాలుగా ఇక్కడ లోకల్ ఛానల్ని నడుపుతున్న విషయం మిత్రులందరికీ ఉచితమే. ఈ సంవత్సరం లోకల్గా మన ఛానల్ పేరు మీద ఒక క్యాలెండర్ ఆవిష్కరణ చేద్దామన్న ఉద్దేశంతో ఈ క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఈరోజు పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి మాకెంతో సహకరించినటువంటి వ్యాపారవేత్తలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే ఈ మానా ఛానల్ ద్వారా మీకు లోకల్గా జరిగినటువంటి అనేక విషయాలను మీ ముందుకు తీసుకొస్తా ఉన్నాము. అలాగే భక్తి విషయాలు కానివ్వండి, అలాగే విద్య, వైద్య, అనేక రకాల సాంస్కృతిక అనేక కార్యక్రమాలను మీకు మా మానా ఛానల్ ద్వారా చూపిస్తూ ఉన్నాము. ఇక ఫ్యూచర్లో కూడా ఈ నగరంలో ఇప్పుడే కొత్తగా మంది పంచాయతీ స్థాయి నుంచి నగర పంచాయతీగా మారిన తరుణంలో ఇప్పుడు తక్కువ మాసాలు అయింది కాబట్టి మరి కొద్ది రోజుల్లో ప్రతి వార్డుల్లో కూడా జరిగే డెవలప్మెంట్స్ కానీ, జరగబోయే కార్యక్రమాల గురించి కానీ, విశ్లేషణ వ్యవహారాలు కానీ, ఇలాగా అటువంటి అనేక కార్యక్రమాల్ని చేపట్టడానికి మేము ముందుగా ఉన్నామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ, మీ ఇప్పటివరకు అందించినట్టే మిత్రులందరూ కూడా మాకు సహకారం అందిస్తారని కోరుకుంటూ, ఇక్కడ మర్చిపోయాను ఇక్కడికి వచ్చినటువంటి విలేకర మిత్రులందరికీ కూడా నా నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటికి మరొకసారి ధన్యవాదాలు. ఈరోజు కార్యక్రమానికి క్యాలెండర్ ఆవిష్కరణ అనేది మరి కొత్తగా నేను సూచించని ఈ కార్యక్రమానికి చేసిన నాని గారికి, అలాగే సిటీ కేబుల్ యాజమాన్యంకి, అలాగే మన సిఓ గారు, మన రామకృష్ణ గారు, అలాగే మా సోదరుడు చిన్నబాబు, అలాగే కౌన్సిలర్స్కి, అలాగే పత్రికా రిపోర్టర్స్కి, అలాగే మీడియా రిపోర్టర్స్కి నూతన సంవత్సరం నూతన సంవత్సరం సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి మూల ఉన్న ప్రజలు ఎక్కడున్నా ఆ కార్యక్రమాన్ని మనం వెళ్ళలేదు అనే బాధ ఈనాడు లేదండి. ఎందుకంటే ఎక్కడో ఏదో జరిగింది మనం చూడలేకపోయామని కొన్ని ఇళ్లలో కానీ కొన్ని వ్యాపారవేత్తలు కానీ ఉండేది అక్కడ. ఇవాళ ఆ సమస్య అనేది లేదు. ఎందుకంటే కాసేపు మన టీవీ ఛానల్ మన ఛానల్ ఆన్ చేస్తే ఉయ్యూరులో ఎక్కడ ఏ కార్యక్రమం జరిగిందో కూడా మన కళ్ళకి కట్టినట్టు ఈనాడు మన ఇంట్లోనే చూపించేస్తున్నారు వాళ్ళు. మరి ఏదైనా పెద్ద ప్రోగ్రాం చేసినప్పుడు మేము వెళ్ళలేదని చెప్పి కొంతమంది లేడీస్ బాధపడ్డ అవసరం లేదు ఈనాడు కార్యక్రమానికి.
మరి ఇవాళ సిటీ కేబుల్ మన వచ్చిన కాడి నుంచి అలాగే సిటీ ఛానల్ నుంచి మరి మన ఛానల్ వరకు అలాగే ఇప్పుడు మనం చెప్పినట్టు ఉయ్యూరు మనం పంచాయతీ నుంచి నగర పంచాయతీ వరకు కూడా మరి వెళ్ళిన కేటర్ మారిందని, అలాగే ఛానల్ కూడా అలాగే మారినాయి. మరి ఉయ్యూరు ప్రజలకు ఈనాడు ఎవరు ఏ పని చేసినా ఎక్కడ ఏ కార్యక్రమం చేసినా మరి ప్రతి దినం నిత్యము మన ఛానల్లో 3 దినములుగా వచ్చి 3 టైంలు వేస్తున్నారు అనుకుంటాను. 3 టైంలు కూడా మరి ఒక్కసారి కాదు, ఒక టైం కాదు, ఒక టైం కూడా మరి చూసే అవకాశాలు ఉంటున్నాయి. మరి ఏ ఒక్క కార్యక్రమానికి కూడా వాళ్ళు ఫోన్ చేసిన ఎమ్మటే వచ్చి మరి ఆ కార్యక్రమాన్ని తీసి ప్రజలకి ముందుకు తీసుకెళ్ళినందుకు కూడా మరి ఇంకా ఆ ఛానల్ని అభివృద్ధి చేసి మరి ఇలాగే ఈనాడు 2015 క్యాలెండర్కి చేసిన పెద్దలందరికీ కూడా మరియు అందరికీ కూడా మరి సంక్రాంతి మరి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ వాళ్ళకి ఇంకా మంచి కార్యక్రమాలు చేసి వాళ్ళకి వ్యాపారానికి మేము కూడా సహాయపడతామని చెప్పి మనవి చేస్తూ సెలవు తీసుకుంటాం. చైర్మన్ గారికి మన ఛానల్ తరఫున ధన్యవాదాలు చెప్తున్నామండి. ఇప్పుడు నానిగారు, నా మిత్రులు నానిగారు 2 విషయాలు. నానిగారు పెద్దగా మాట్లాడలేరు. అయితే మేము ఈ రంగంలో కొద్దిగా కొత్త అయినా కొన్ని సూచనలు సలహాలు ఇచ్చి మాకు బ్లెస్సింగ్స్ ఇవ్వాలని చెప్పి మా సిటీ కేబుల్ అధినేత ఎండి గారిని సాయిబాబు గారు 2 విషయాలు మాట్లాడాల్సింది. సిటీ కేబుల్ మరియు మన ఇద్దరు కలిసి చేస్తున్నారు. ఇది అన్ని చోట్ల కూడా లోకల్ న్యూస్కి అత్యంత ప్రాధాన్యత అనేది విజయవాడలో కూడా అన్ని ఛానల్స్ ఉన్నా మా సిటీ న్యూస్కి ఉన్న ప్రాముఖ్యత డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఉన్న ప్రోగ్రామ్స్ కానీ అక్కడ ఏమేమి జరుగుతున్నాయి, లోకల్కి ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతున్నాయి అనేది కానీ ఎంటర్టైన్మెంట్ కానీ అన్ని ఆల్ ఆస్పెక్ట్స్ చూపించడానికి ఒక లోకల్ ఛానల్లోనే పాసిబిలిటీ ఉంటుంది. అందుకని ఆ ఛానల్కి ఉండే ప్రాముఖ్యత డిఫరెంట్గా ఉంటుంది. మా చంద్రబాబు గారు మా అన్నగారైన రామకృష్ణ గారి పేరు మీద ఈరోజు ఈ కొత్త సంవత్సరంలో క్యాలెండర్ లాంచ్ చేయడం జరిగింది. దానికి నన్ను ఆహ్వానించడం జరిగినప్పుడు నేను చెప్పాను, మంచి కార్యక్రమం చేశారు, మా బ్రదర్ని మేము గుర్తుపెట్టుకోవడం కన్నా అందరికీ గుర్తు ఇచ్చేటట్టుగా మీరు చేసినందుకు ఆయన ముందుగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇలాగే ఈ ఉయ్యూరులో కేబుల్ మంచి కార్యక్రమాలతో మిమ్మల్ని అందరిని ఆలోచిస్తూ నిర్వహిస్తున్నాను. ఈరోజు మన ఉయ్యూరు మన ఛానల్ ప్రోగ్రాం ద్వారా ఈరోజు ఈ కార్యక్రమం నిర్వాహకులు క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించిన ఈ కార్యక్రమ నిర్వాహకులు కాగిత గోపాలకృష్ణ గారికి, అలాగే సిటీ రామకృష్ణ గారికి, అలాగే మన ముఖ్య అతిథిగా చేసిన ఉయ్యూరు నగర పంచాయతీ చైర్మన్ జంబల్ స్వామి గారికి, అలాగే కేసీపీ సిఓ వెంకటేశ్వర గారికి, అలాగే నాని గారికి, అలాగే ఈ సిటీ కేబుల్ అధినేత పుట్లూరి రామకృష్ణ గారి సోదరులు సాయిబాబు గారికి, ఈరోజు ఈ కార్యక్రమం పాల్గొన్న సభ్యులందరికీ, మన ఛానల్ ప్రేక్షకులందరికీ ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకున్నాను. నిజంగా చాలా మంది చెప్పారు, ఇంతకుముందు మీడియా అంత పాపులర్ లేదు, ఎక్కడే కార్యక్రమం జరిగినా మనకు తెలిసేది కాదు. ముఖ్యంగా స్థానికంగా జరిగే కార్యక్రమాలు దాదాపు మన 3 మండలాల్లో దాదాపు 7-10 సంవత్సరాల నుంచి ఈ ఛానల్ వారు ఈ కార్యక్రమాలు నిర్వహించడం, అలాగే ఇవాళ ఇక్కడ చాలా మంది వేదిక మీద నాయకులు కానివ్వండి, పెద్దలు కానివ్వండి, అలాగే మేము కానివ్వండి, చాలా మంది వాళ్ళ పబ్లిక్ లో పాపులర్ అయ్యామంటే ఒక రకంగా అది మన ఛానల్ వారి ద్వారా అని చెప్పి నేను తెలియజేసుకున్నాను. ఏ మంచి కార్యక్రమం జరిగినా, అలాగే ఎక్కడన్నా ఒక ఇన్సిడెంట్ జరిగితే ఈ ఛానల్ ద్వారా వాళ్ళకి న్యాయం జరిగే పరిస్థితి ఈ మన ఛానల్ ద్వారా ఈరోజు మనం చూస్తున్నాం. అటువంటి ప్రజాదరణ ఈ 3 మండలం, ముఖ్యంగా తోటలేలూరు మండలం, బొడుముక్క మండలం, ఉయ్యూరు మండలంలో
ఈ 3 మండలాల అత్యంత ప్రజాదరణ కలిగిన ఛానల్ మన ఛానల్ యాజమాన్యం వారికి మరొకసారి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు నాతో పాటు మా నగర పంచాయతీ కౌన్సిలర్ కూడా సోదరి మండలి కూడా వచ్చారు. వారు కూడా మరొకసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, భవిష్యత్తులో నాకైతే ఇప్పటివరకు క్యారన్ గురించి తెలియదు. నన్ను కూడా అడిగితే ముందు నేను భాగస్వామ్యం అయ్యేవాడిని. మరి దయచేసి నెక్స్ట్ అయినా మాకు అవకాశం ఉండే మేము మిమ్మల్ని కూడా కలుసుకుని మేము ఈ మన ఛానల్ క్యాలెండర్ కార్యక్రమంలో భాగస్వామ్యం అవుతామని తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన మన ఛానల్ మేనేజర్ పార్ట్నర్ వారికి, వేదిక మీద పెద్దలకు, ఈ కార్యక్రమం పాల్గొన్న సోదరి మనందరికీ మరొకసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకున్నాం. థ్యాంక్ యూ సార్. ధన్యవాదాలండి ప్రసాద్ గారికి. నా మిత్రులు సీనియర్ పాత్రికేయులు సాంబశివరావు గారు 2 విషయాలు చెప్పి వెళ్తాను. రండి సార్, రండి సాంబశివరావు రండి. అదే ఓకే, ఆయనకి మూడు లేనట్టుంది. ఓకే, ఈ సిటీ కేబుల్లో ఇప్పుడు కొత్తగా డిజిటల్ అనేది వచ్చింది. ఈ డిజిటలైజేషన్ ప్రేక్షకుల్లో కూడా చాలా కన్ఫ్యూజన్. ఎందుకు వస్తుంది కదా ఇప్పుడు మళ్ళీ ఏంటి, ఏదో బాక్స్ తీసుకొచ్చి 1500 అన్నారు, 1400 అన్నారు, మళ్ళీ అది ఎందుకు వచ్చింది పోలా అనేది కన్ఫ్యూజన్ చాలా ఉంది. అంటే మేము ప్రచారం చేస్తున్నా కూడా ఈ కన్ఫ్యూజన్ ఇంకా ఉంటూనే ఉంది. ఇప్పుడు లైవ్ చేస్తున్నాం, ఈ కార్యక్రమం అంతా లైవ్ అవుతుంది. ఈ 3 మండలాలు ఈ సిటీ కేబుల్ గురించి, ఈ డిజిటలైజేషన్ గురించి 2 విషయాలు సిటీ కేబుల్ డీజీఎం గారు రామకృష్ణ గారు ఉన్నారు. 2 విషయాలు. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. ఈరోజు మన ఛానల్ ఈ అరేంజ్ చేసిన ఈ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేసినందుకు ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. ఉయ్యూరు నాకు దాదాపు 20 సంవత్సరాల నుంచి దగ్గర తెలుసు. ఎందుకంటే రామకృష్ణ గారు ఈజ్ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మై. యాజ్ ఎ కేబుల్ ఆపరేటర్ గా, ఇక్కడ ఎంఎస్ఓ గా బాగా పరిచయం. తర్వాత చిన్నబాబు గారు కూడా తర్వాత పరిచయం అయినారు. 2015 క్యాలెండర్ ఇనాగ్రేట్ చేస్తున్నారంటే ఇట్స్ అ వెరీ గుడ్ థాట్. అది మంచి ఆలోచన అని నేను భావిస్తున్నా. ఎందుకంటే ఛానల్ చూడటం అనేది ప్రతి వాళ్ళు ప్రతిరోజు చేసేది ఇటువంటి కార్యక్రమాల్లో ఒకటి. అయితే చదువుకున్న ప్రతి మనిషి కూడా ప్రతిరోజు లేవగానే చూసుకునేది క్యాలెండర్. ఈరోజు డేట్ ఏంటి, వారం ఏంటి. కొంచెం ఆర్థడాక్స్ పీపుల్ అయితే తిథి, వార నక్షత్రాలు కూడా చూసుకుంటారు. అందుకని ప్రతిరోజు మీ క్యాలెండర్ చూసుకునేటువంటి అవకాశం మీకు కలిగిస్తున్నారు. మన ఛానల్ అనేటువంటిది ఇక్కడ లోకల్ ఛానల్. మనకి దాదాపుగా టెలివిజన్ ఇండస్ట్రీలో ఒక 20 ఛానల్స్, న్యూస్ ఛానల్స్ ఉన్నాయి. ఒకే వార్తను అందిస్తూ ఉంటాయి అన్ని సమయాల్లో, ఏ టైంలో చూసినా కూడా. కానీ మనకి లోకల్ ఛానల్ అనేటువంటి దాని ఫ్లేవరు, దానికి ఉండేటువంటి స్పైస్ అది మనందరికీ తెలుసు. ఎక్కడ ఏం జరిగినా మన ఊళ్ళో ఏం జరిగింది అనేది మనం తెలుసుకోవాలి. సో దానికి మీ మన ఛానల్ అనేది దాదాపు 2-3 సంవత్సరాల నుంచి మీకు మంచి న్యూస్ అందిస్తున్నందుకు ఐ రియలీ కంగ్రాచులేట్ దెమ్. అండ్ టుడే దే హ్యావ్ డిసైడెడ్ టు లాంచ్ ఎ క్యాలెండర్ ఫర్ 12 months. మన చిన్నబాబు గారు చెప్పినట్టు మంచి థీమ్స్ తో, డిఫరెంట్ థీమ్స్, డిఫరెంట్ లీఫ్లెట్స్ మీద వాళ్ళు ప్లాన్ చేశారు. కాబట్టి డెఫినెట్లీ ఇట్ బి ఏ వెరీ గుడ్ వెంచర్. దీన్ని ఇంకా ముందు కూడా కొత్త థాట్స్ తో మీ క్యాలెండరే కాదు, రేపు మీ మన ఛానల్ కూడా కొత్త ప్రోగ్రామ్స్ తో అందరి ముందుకి చేరి అందరి మనలో కూడా పొందాలని ఆశిస్తున్నాను. తర్వాత 2014లో ఏం జరిగింది, 2015లో మనకి ఎలా ఉండాలి అనేది మన సిఇఓ గారు కూడా చాలా కళ్ళకి కట్టినట్టుగా చెప్పారు. కొన్ని బాధాకరమైనటువంటి విషయాలు కూడా ఎక్కువ చోటు చేసుకున్నాయి. అయితే 2015లో ఈ మన ఉయ్యూరు కూడా మున్సిపాలిటీ అయినటువంటి సందర్భంలో మన భారతదేశంలో కేబుల్ రంగంలో చాలా మార్పులు ఇప్పటికే చోటు చేసుకున్నాయి. ఇక ముందు కూడా 2015 డిసెంబర్ వరకల్లా ఈ డిజిటైజేషన్ అనేటువంటిది కొత్తగా మనకి వస్తుంది. సో ప్రతి ఇంట్లో, ప్రతి టీవీకి కూడా ఒక సెటాప్ బాక్స్ అనేటువంటిది మనం అరేంజ్ చేసుకోవాల్సి వస్తుంది. మీకు లోకల్లో ఉన్నటువంటి ఈ మన ఛానల్, సిటీ కేబుల్
అనుబంధ సంస్థ అయినటువంటి రామకృష్ణ గారి సంస్థ ద్వారా మీరు త్వరలో సెట్ టాప్ బాక్స్ మాత్రం కంపల్సరీ పెట్టుకోవాల్సినటువంటి ఇంపార్టెన్స్ ఉంది. ఇది రెండు రకాలుగా, ఒకటి ఏంటంటే మనకి కస్టమర్ కి ఎక్కువ ఛానల్స్ మంచి క్వాలిటీతో పాటినటువంటి ఛానల్స్ అందించడం, తర్వాత ఒక ట్రాన్స్పరెన్సీని కూడా మన ఇండస్ట్రీలో, ఈ కేబుల్ ఇండస్ట్రీలో తీసుకురావడం అనేటువంటి ఉద్దేశంతో గవర్నమెంట్ దాన్ని ఒక మ్యాండేట్ లాగా చేసింది. ఇప్పటికే ఫేజ్ 1 సిటీస్ లో అయిపోయింది, ఫేజ్ 2 సిటీస్ లో కూడా అయిపోయింది. కాబట్టి ఫేజ్ 3లో ఈ డిజిటలైజేషన్ ప్రక్రియ అన్ని మున్సిపాలిటీస్, మున్సిపల్ కార్పొరేషన్స్ కి కూడా కంపల్సరీ చేసిందనమాట. సో ప్రతి ఒక్కరూ మీకు త్వరలోనే 2015లోనే దాదాపు నాకు తెలిసి మన శివరామకృష్ణ గారు ఆ కార్యక్రమంలో ఆల్రెడీ ముందు ఉన్నారు కాబట్టి త్వరలోనే మీకు ఆల్రెడీ ఇచ్చేసారా, త్వరలో మీకు డిజిటల్ సేవలు కూడా అందిస్తారని సెట్ టాప్ బాక్సుల ద్వారా కంపల్సరీ ఈ ఉయ్యూరు ఎంఎస్ఓకి అఫిలియేట్ అయినటువంటి అనుబంధంగా ఉన్నటువంటి గ్రామాలు కానీ లోకల్లో ఉన్నటువంటి ఆపరేటర్లు కూడా 2015 డిసెంబర్ లోపల మనం అన్ని సెట్ టాప్ బాక్సులు ఇక్కడ అమర్చుకోవాలి. అంటే 2015 లాస్ట్ డేట్ కదా, అప్పటిదాకా మనం చేసుకుంటాం అని చెప్పి అనుకుంటే కుదరదు. వీలైనంత త్వరలో మనం ఇక్కడ సెట్ టాప్ బాక్సెస్ పెట్టుకొని డిజిటల్ సేవలు కూడా మీ ఆపరేటర్లు అయితే మీ కస్టమర్స్ కానీ మీ అందరూ అందించడానికి సిద్ధంగా ఉండాలి. ఆయన వచ్చి మీరు తీసుకోండి బాక్సులని పెట్టేదాకా కాకుండా మీరే ముందు మీ కస్టమర్స్ కి డిజిటల్ సేవలు అందించాలి. కాబట్టి దానికి ప్లాన్ చేసుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను. ఎందుకంటే ఇట్స్ ఎ మ్యాండేటరీ, దాన్ని తప్పించుకోవడానికి లేదు. ఇక 2015 డిసెంబర్ కల్లా అన్ని మున్సిపాలిటీస్ లో డిజిటల్ సేవలు కంపల్సరీగా అందించాల్సినటువంటి. సో ఈ కార్యక్రమానికి నేను రావటం, ఇక్కడ నన్ను మాట్లాడడానికి నాకు అవకాశం ఇచ్చినటువంటి మన ఛానల్ యాజమాన్యానికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ థ్యాంక్ యూ సో మచ్. సార్, ఇప్పుడు తుమ్మల ఆంజనేయులు చారిటబుల్ ట్రస్ట్ చంద్రశేఖర్ గారు, బుడ్డి గారు 2 విషయాలు మాట్లాడతారు. ఈరోజు ఉయ్యూరు మన ఛానల్ వారి ఈ క్యాలెండర్ ఆవిష్కరణకి ఇచ్చేసిన పాత్రికేయ మిత్రులకి, పెద్దలకి, సిరిగేవుల అధినేత సాయిబాబు గారికి, సిఇఓ గారికి, అదేవిధంగా మా సోదరుడు నాని గారికి, అందరికీ సోదరుడే ఆయన, రామకృష్ణ గారికి, మా ఛానల్ అధినేతలకి, అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా తెలుపుకుంటూ, క్యాలెండర్ ఆవిష్కరణ అంటే ప్రతి ఒక్కరికి ఆ క్యాలెండర్ లో కూడా పర్టికులర్ గా తిథులు, నక్షత్రాలు, వద్యాలు, వారాలు అన్ని కూడా ప్రచురించి, అంటే మన సాంప్రదాయానికి దీన్ని గుర్తించి ప్రతి ఒక్కళ్ళు చూసుకునే విధంగా ఎంతో దగ్గర అవ్వాలనే దృక్పథంతో ఈ చేపట్టడం, ప్రతి ఒక్కరికి ఉపయోగకరంగా ఉండటం, అదేవిధంగా మమ్మల్ని కూడా ఆ క్యాలెండర్ లో పబ్లిసిటీ చేయాలన్న ఒక సంకల్పం, మావి కూడా వేపించి ఫోటోలు వేసి చేపించడం, ఆ రకంగా చేసి మమ్మల్ని కూడా ఎంతో ప్రతి ఒక్కరికి పరిచయం చేసిన ఈ పాత్రికేయ మిత్రులకి, ఈ సిటీ కేబుల్ వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ పేరు పేరున నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. చంద్రశేఖర్ గారికి ధన్యవాదాలండి. ఇప్పుడు మా క్యాలెండర్ ఆవిష్కరణోత్సవం జరుగుతుంది. దానికి సాయి గారు ఒకటి ఓపెన్ చేసి నాని గారికి ఇస్తారు, సిఇఓ గారు ఓపెన్ చేసి చైర్మన్ గారికి ఇస్తారు.
వాటి వల్ల పైన చిరంజీవి గారు వాళ్ళు కూడా క్యాలెండర్ తీసుకోవాల్సిందిగా ఓకే అండి. మా ఆహ్వానాన్ని మైండ్ నుంచి వచ్చిన వారికి ధన్యవాదాలు చెప్తున్నాను. ఎంకే బాబు ఊరు పబ్లిసిటీ ఇచ్చారు. వారు మా ఛానల్కి వచ్చి 2 విషయాలు చెప్తున్నారు. హలో గుడ్ ఈవినింగ్ సార్. సో మన ఛానల్ వారు ఉయ్యూరు చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో కూడా పల్లెల్ని పట్టణాల్ని ఒకే విధంగా చూపిస్తూ అనేక రకాలైనటువంటి సేవలు అందిస్తున్నారండి. గతంలో రామకృష్ణ గారు మంచి ఫ్రెండ్ అయిన, అదేవిధంగా ఈ రోజున చిన్నబాబు గారు కూడా క్యాలెండర్ మేము ప్రచురించాలి అనుకున్నాము అని ఒకసారి ఇక్కడ సురేష్ గారు అని చెప్పేసి మనకు రెగ్యులర్ గా ఉంటారు. ఆయన గారు రావడంతోనే మంచి ఆలోచన అండి. క్యాలెండర్ అన్నది యాక్చువల్ అందరికీ కూడా ఒక డేట్ చూస్తున్నాము అంటే, సపోజ్ మండే, ట్యూస్డే, థర్స్డే, ఫ్రైడే ఇట్లా రెగ్యులర్ గా చూస్తున్నాము అంటే కనుక మన ఛానల్ వాళ్ళ క్యాలెండర్ మంచి విషయాలు, అనేక రకాలైనటువంటి పండుగలు, అదేవిధంగా ఫంక్షన్స్ కావచ్చు, ఏమైనప్పటికీ కూడా క్లియర్ గా ఉంటుంది. అదేవిధంగా అనేక రకమైనటువంటి సేవలు, రాజకీయపరం కావచ్చు, మతపరమైనటువంటి కావచ్చు, విద్యారంగానికి అనేక రకాలుగా, వ్యాపార అభివృద్ధి రంగాలు కావచ్చు, పల్లెల్లో జరిగేటువంటి, పట్టణాల్లో జరిగేటటువంటి విషయాల్ని పల్లెల్లో కూడా తెలియజేయాలన్నటువంటి మంచి ఆలోచనతో సిటీలో ఉన్న వారందరికీ కూడా మంచి చెడు అనే అవగాహన ఉంటుంది. ఎట్లా ఉంటుంది, ఏం జరుగుతుంది, ఏ విషయాలు, అదే విషయాలు పల్లెటూరుకు కూడా దగ్గర చుట్టుపక్కల అన్ని ప్రాంతాలకి కూడా మీరు సేవల్ని అందించడం జరుగుతుంది. అదేవిధంగా మీరు వ్యాపార అభివృద్ధి ఇంకా అనేక రకాలుగా అభివృద్ధి చెందాలని చెప్పేసి మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటూ మీ అందరికీ గుడ్ ఈవినింగ్ తెలియజేస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ సార్. అమరవాణి స్కూల్ నాగరాజు గారు 2 విషయాలు మాట్లాడి వాళ్ళకి లక్ష్యంకి ఇవ్వాల్సి. వేదిక పైన ఉన్నటువంటి, వేదిక ముందు ఉన్నటువంటి పెద్దలందరికీ నమస్కారం. మరి ఈరోజు సమాజంలో అవేర్నెస్ బాగా పెరిగింది. ప్రతి విషయంలో కూడా అవేర్నెస్ పెరగడానికి ముఖ్యంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియానే కారణం. మరి ఎట్లాంటి సంఘటన జరిగినా, ఏ టైం అయినా ఈ కాంపిటీషన్లో ప్రతి ఒక్కళ్ళు కూడా ముందుండాలనే ఉద్దేశంతో వాళ్ళు చాలా సమయాన్ని ఇచ్చేసుకుని ఆ ఇన్సిడెంట్ జరిగినటువంటి ప్లేస్కి వెళ్ళడం, దాన్ని తీసుకోవడం, మరి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో మన పబ్లిక్ అందజేయడం అనేది చాలా కష్టమైనటువంటి పని. మరి ఇంత నేషనల్, ఇంటర్నేషనల్ లెవెల్లో ఉన్నటువంటి ఛానల్స్ తో పాటుగా పోటీగా దానికి ధీటుగా మన ఛానల్ వాళ్ళు, సిటీ ఛానల్ వాళ్ళు కూడా ఆ ప్రోగ్రామ్స్ ని కవర్ చేయడం, దానికి సంబంధించినటువంటి డేటా కలెక్ట్ చేసి మనందరికీ కూడా అందజేయడం అనేది చాలా గొప్ప విషయం. మరి నా చిన్నప్పటి నుండి కూడా చూస్తున్నాను ఈ ఛానల్ని, మన అని పేరు మారిన తర్వాత కాకుండా అంత ముందు నుండి. మరి చాలా చాలా విషయాల్లో టెక్నికల్ గా కానీ, లేకపోతే కొన్ని గ్రాఫిక్స్ విషయంలో కానీ మార్పులు అనేవి వస్తున్నాయి. పెద్ద పెద్ద ఛానల్స్ అనుకునేటువంటి వాటికి ధీటుగానే వీళ్ళు కూడా, మన వాళ్ళు కూడా, లోకల్ ఛానల్ అయినా కూడా మంచి మంచి విషయాల్ని పంపించడం అనేది జరుగుతుంది మనకి. మరి దీనిలో స్టూడెంట్స్ సంబంధించినటువంటి కంప్యూటర్ ఎడ్యుకేషన్ కానీ, స్పోకెన్ ఇంగ్లీష్ కానీ, మరి అవేర్నెస్ సంబంధించినటువంటి హెల్త్ సంబంధించిన డిస్కషన్స్ కానీ చాలా మంచి మంచి ప్రోగ్రామ్స్ అనేవి జరుగుతున్నాయి. దీంతో పాటుగా ఈ క్యాలెండర్ రిలీజ్ చేయడం అనేది కూడా ఒక గొప్ప విషయం. దీంతో వాళ్ళు ఇంకా కొంచెం సమాజంలోకి, మన ప్రజల్లోకి ఇదవడానికి అవకాశం ఉంది. సో ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ప్రజలకి ఒక రకంగా సేవ చేస్తున్నటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో భాగమైనటువంటి మన ఛానల్కి సంబంధించినటువంటి యాజమాన్యానికి, ఉన్నటువంటి ఎంప్లాయీస్ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి మెంబర్కి కూడా నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ కూడా ఈ 2015 మంచి జరగాలని చెప్పి విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ధన్యవాదాలండి. మంచి సూచనలు చేశారు మా ఛానల్కి.
అంటే ఇప్పుడు మా అధినేత సాయిబాబా గారు అలాగే చైర్మన్ గారికి కూడా చైర్మన్ గారికి జ్ఞాపకం ఇస్తారు. అలాగే నాని గారికి జ్ఞాపకం ఇస్తారు. నేను కలిసి మా అధినేత సాయిబాబు గారికి మా కార్యక్రమాన్ని మన్నించి ఇచ్చేసినటువంటి అతిథులు, విలేకరులు, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, అలాగే మమ్మల్ని ప్రోత్సహించిన వ్యాపారస్తులు, అలాగే కౌన్సిలర్లు, అలాగే మా కేబుల్ ఆపరేటర్స్, ఇంకా ఈ కార్యక్రమానికి వచ్చిన అతిథులు వాళ్ళందరికీ మన ఛానల్ తరఫున కృతజ్ఞతలు తెలుపుతూ విరమిస్తున్నాం.